ఎప్పటి నుంచి కాస్తారు ఈ బర్రెలన్నీ? 11 సంవత్సరాల మీద అయిపోతుంది. 12 సంవత్సరం రన్నింగ్ ఇది. 12 సంవత్సరం రన్నింగ్. దానికి మీద మళ్ళీ ఏదన్నా ఉండాలి. మీరు ఓన్ గా చేసిరా లేకపోతే ఎవరి దగ్గర జీతం లెక్క చేసిరా ఎట్లా? ఇంతకు ముందు ఇప్పటి వరకు జీతం లెక్క చేసినాం. 11 సంవత్సరాలు చేసినాం. అది వేస్ట్ అయిపోయింది. ఎందుకు వేస్ట్ అయింది? అది ఒక బర్రెతోని పోయినా ఆడ పోయి ఒక బర్రె తీసుకున్నా. సరే మొత్తం నేను ఇది ఇట్లా జీతం నీకు ఇంత ఇస్తా అంత ఇస్తా అట్లా అని చెప్పేసి మాకు ఏదో మోసం చేశారు. మోసం చేశారు. సరే మోసం చేశారు కదా అని చెప్పి బాధపడలేను. పోతే నా కష్టమే కదా పోయింది అనుకున్నా. నా పిల్లలు మొత్తం పూర, నా పిల్లలు, నేను మొత్తం, మా కుటుంబం మొత్తం పూర అంతే గొడు చాకరీ చేసినట్లే చేసినాం. అదే బర్రెని తెచ్చుకొని మళ్ళీ అదే విధంగా మళ్ళీ నేను బాగుపడాలి, దాంతో పైకి రావాలి, మళ్ళా ఒక్కటి కాకుండా ఇంకా 10 తేవాలి అనే విషయం. దాంతో గవర్నమెంట్ కూడా మనకి ఏదన్నా ఒక ఇంత సౌకర్యం ఏమన్నా చేస్తారేమో అనేది ఆశతోటి నడుస్తా ఉన్నా. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? మా పిల్లలు 3, ఒక బిడ్డ, 2 కొడుకులు. దాని మీదనే బతుకుతారు. ఒక బర్రె ఉన్నదంటే అది ఒకటే బర్రె ఉన్నది కదా, దాంతో ఏంటి అంటే 10 మంది నడుపుతుంది. ఒక బర్రె 10 మంది నడుపుతుంది. ఒక బర్రె 10 మందిని నడుపుతుంది. ఒక సంసారం పోషిస్తుంది పూర. ఎట్లా వస్తుంది? పూటకు 3 లీటర్లు కానీ 4 లీటర్లు కానీ దానికి ఎంత నువ్వు మ్యాచ్ ఇస్తే అంత పాలిస్తుంది. నువ్వు ఎంత ఇంట్లో ఖర్చు పాలకు మళ్ళీ తప్పిపోతుంది. పిల్లలది మనది ఎంత వచ్చి మళ్ళీ నీకు తిన్నికి నూనె, ఉప్పు, ఏది కారం, ఏది ఏమన్నా తక్కువడన్నా కానీ డైలీ పైసా వస్తూ ఉంటుంది. కొత్త పైసా మనం దుకాణం పెట్టుకున్నట్ల మనం ఏదో దాన్ని ఎందుకు చూసి ఇదిలో ఈ పురుగు వస్తుందేమో, ఈ పాము వస్తుందేమో అనుకొని మనం ఇంటికానే కూర్చున్నాం అనుకో, అలానే కూర్చుంటుంది. అది అక్కడనే ఇది. అంటే ఇప్పుడు మీకు వాన పడ్డప్పుడు ఇదంతా కూడా చూస్తే గడ్డి ఉన్నది, మీరు గడ్డిలో మేపుతున్నారు బర్రెలు. మరి పాము, పురుగు, బూసి ఏమి ఇట్లా భయం కానీ ఏమన్నా జరిగిందా ఇంతవరకు? 11 సంవత్సరాల నుంచి మేపారు కదా, ఎప్పుడైనా? ఎప్పుడు అంత మాకేం జరగలేదు. ఇప్పటి వరకు కూడా వాని దిక్కెళ్ళే జరిగింది. ఆడే ఆడిపోయాడు. అంటే ఇప్పుడు బర్రె పాలు వినేటప్పుడు బర్రెలు తంతాయి అది అని చెప్పి చెప్తారు కదా, మరి అట్లా ఏమైనా జరిగిందా మీకు? తనుడు గిన్నుడు ఏం జరగలేదు. మాకు తనుడు గిన్నుడు 40 బర్రెల దాకా తెచ్చే విధంగా జరగలేదు. వేరే బర్రెని తెస్తే దాన్ని 2 రోజులు సర్వే చేసినాం. ఆ 40 బర్రెలు మీ సొంతమా లేకపోతే మీరు మేము జీతం ఉన్నాయని? మీ జీతం ఉన్నాయని. మా మొత్తం 5 ఉండే. మీ మొత్తం 5 ఉండే. 5 వెళ్ళి ఒకటి ఆవు ఒకటి ఉండే. ఆవు 55,000 తీసుకున్నాం. 55,000 తీసుకుంటే దానికి అది లాజ్ చేసేసింది. ఇప్పుడు ఈ బర్రెని ఎన్ని రోజులు అవుతుంది? బర్రె ఎంత పడ్డది అసలు మీకు తీసుకొని? ఈ బర్రె 75 పడ్డది. 75,000. ఇప్పుడు ఇది ఎన్ని పాలు ఇస్తుంది? ఇది ఒక రోజుకు పూటకు 3 లీటర్లన్నర 4 లీటర్లు ఇస్తుంది. మంచిగా మేత పెడితే 5 లీటర్ల దాకా. ఇప్పుడు బర్రెలు మేపుదాం అని చెప్పి చాలా మంది అనుకుంటారు అన్న. అయితే చాలా మందికి అరే ఈ జీతాలు చేసేది ఒకరి దగ్గర మనం చేసేది, ఒకరి దగ్గర మనం చేసి మనకు ప్రయోజనం ఏంది, మన కాలమైన మనం ఉండాలి, ఒకరికి సలాం కొట్టుడు ఎందుకు, అట్లా మనం బర్రెలు తెచ్చుకొని డైరీ ఫామ్ పెడదాం, మంచిగా బాగుపడదాం అని చెప్పి చాలా మందికి ఆలోచన ఉన్నది. అయితే ఇట్లా బర్రెలు పెట్టుకొని ఒక మంచి షెడ్ వేసుకోవాలని చెప్పి అనుకుంటారు కదా, చాలా మంది అనుకుంటారు యువకులు బయట. అసలు వాళ్ళకి నువ్వేం చెప్తావు? నీ సలహా, నీ సూచనలు వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ వాళ్ళకు షెడ్ వేసుకోవాలి, అది వేసుకోవాలి అనుకుంటే కనీసం దానికి తడవకుండా ఏది లేకుండా దానికి ఒత్తిడిలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, నానని అంటని చెప్పేసి వాడు ఎన్నో కట్టేసి ఎక్కడనో పోతే అది ఏదో దానికి ఏమో అది చనిపోతుంది. పాలు పాలేడు వరకు దానికి వచ్చిన పాలు దాని మొత్తం పెట్టుకుంటారు. కాలు దుడ్డకి ఏదో దుక్కుని కాలు ఇస్తారు. ఇప్పుడు ఎన్ని డబ్బులు కావాలన్నా? ఇప్పుడు చాలా మంది పెడదాం అనుకుంటారు కదా, వాళ్ళకు పెట్టాలంటే ఎన్ని కావచ్చు డబ్బులు అంజాగా? మినిమం అంటే ఒక 35-40 వేలు కావాలి. 35-40 వేలు వాళ్ళ షెడ్డుకి. మరి బర్రెలకి ఎంత? 5 బర్రెలు. 5 బర్రెలకి ఒక్కొక్క బర్రెకి ఎంత ఉంటుంది? ఒక్కొక్క బర్రెకు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఒక 95,000 ఉంటుంది, 75,000 ఉంటుంది, 45,000 ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటాయి? అంటే అంటే ప్రతిదీ బర్రెనే కదా? ప్రతిదీ బర్రెనే. మరి రేట్లు అంతా ఎందుకు ఉన్నాయి? అది ముసలిది ఉంటుంది, కొద్దిగా ముసలిది అయిపోతుంది, వాడు అమ్మేస్తాడు. మన దగ్గరకు వచ్చినాక మనం తయారు చేసుకుని దాన్ని మంచిగా చేసుకోవచ్చు. మనకి తక్కువ ఉంటుందా, రేట్ ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది రేట్. అట్లా మరి రేట్ ఎక్కువ ఉన్నవాటికి? రేట్ ఎక్కువ ఉన్నవాటికి వాటికి చిన్నవి లేతవి ఫస్ట్ ఈత అయినటికి రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈతకు అది దాని పైసలు అది ఇవ్వగలుగుతుంది. మళ్ళీ ముల్లి కాయము, మళ్ళీ మనం దుడ్డెలు కాయం అది మన చేతిలో బట్టి ఉంటుంది. మనం వాన వచ్చింది కదా, ఈ గడ్డలు వేయడం, ఇప్పుడు నేను ఈ చుట్టంతో పోతున్నా కట్టేసిపోతున్నా, ఇక్కడ బర్రెని కట్టేసినా చూసుకోండి అంటే ఎవడో చూడడు. మనం మన కాలం నిలబడి మనం దావతులు పండుగలు ఏముంటాయా? దావతులు పండుగలు వెనుకలు వస్తే ఇక దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఇక దావతులు పండుగలు వేసుకుంటూ పోతే రొల్లపాలు తిరగాల పడుతుంది. ఇదే కష్టం కన్నా ఇక మనం కూడా ఒక జాబ్ అనుకోవాలి. జాబ్ కన్నా ఒక జాబే ఎక్కువ. అంటే ఇప్పుడు కంప్యూటర్ చేసే వాళ్ళకు సాఫ్ట్వేర్ అంటారు కదా, మరి అది బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? అది కంప్యూటర్ చేసేవాళ్ళు అది ఇంకా దానికన్నా దీనికన్నా ఇంకా తక్కువనే. ఎందుకు?
ఎందుకు అంటే ఇది అన్ని విధాలు వస్తుంది. ఇంకా పూరా ఒక ఫ్యామిలీగా కుటుంబం అర్థంగా మళ్ళీ కొద్దిగా ఇంకా ఏమన్నా వెనుక వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా కుటుంబాన్ని నడుపుతారు కదా, జాబ్ చేసి సాఫ్ట్వేర్ కూడా జాబ్ చేసి నడుపుతారు, వాళ్ళు కూడా నడుపుతారు. కానీ వాళ్ళ దేనికే ఉంటుంది మళ్ళీ కొన్ని అందులో అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఏదో ఉంటాయి. కాకపోతే ఇది ఏంటి నిజమే ఉంటుంది, ఇది అబద్ధం ఉండదు. ఇది మనం చేసినాం కాబట్టి చూసినాం. కాకపోతే మధ్యలో ఇట్లా వీళ్ళు వచ్చిరి వాళ్ళు వచ్చిరి నేను పోతున్నాను లేదంటే దానికి ఏం లేదు, అదేం లేదు, ఏమీ వేయలేదు. ఇప్పుడు ఒక బర్రె ఉన్నదా మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు ఒక బర్రె ఉన్నది, ఇంకో దుడ్డి ఉన్నది, ఇంకోటి ఆవు ఉన్నది. ఇప్పుడు ఇది ఎన్ని పాలు ఇస్తుంది రోజు? పొద్దున సాయంత్రం ఇస్తుందా? 7 లీటర్లు ఇస్తుంది పొద్దున సాయంత్రం. పొద్దున 3:30, సాయంత్రం 7:30, మొత్తం 7. ఎన్ని డబ్బులు వస్తాయి? ఒక రోజుకు దాదాపు 650-700 ఇస్తుంది. అంటే లీటర్కు 100 రూపాయలు పోతుందా ఇక్కడ? ఇక్కడ లీటర్కు హైదరాబాద్ లో అయితే 100 ఉన్నది మా దగ్గర, మరి ఇక్కడ ఎట్లుందో మాకు తెలియదు. ఇక్కడ 75-80 రూపాయలు పోతుంది. 75-80 రూపాయలు. ఈ పాలను మీరు పెరుగు చేయడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? లేదంటే పెరుగు చేస్తాం, రాత్రి పాలు పెరుగు చేస్తాం, పొద్దున పాలు చిల్లర అమ్ముకుంటాం. పొద్దున పాలు చిల్లర అమ్ముతారు. పొద్దున పాలు చిక్కడి అంటే ఇప్పుడు ఎట్లుందన్న మరి జీవితం ఎట్లుంది, కుటుంబం ఎట్లుంది? అంటే ఇప్పుడు మీకు మర్యాద ఊళ్ళలో అంటే బర్రెలు మేపుకుంటాడు అని చెప్పేసి ఎవరైనా అవమానించే విధంగా మాట్లాడతారా? లేకపోతే మంచి వ్యక్తి అంటే కష్టపడుతున్నాడు మంచి వ్యక్తి మొగులప్ప అని చెప్పేసి అంటారు ఎట్లా? కష్టపడుతున్నాడు, ఇంకా మంచిగానే వాడే మంచిగా చేసుకుంటున్నాడు. ఇన్ని రోజులు 11 ఏళ్ళు అక్కడ ఎక్కడ పోయిందో, ఇక్కడ ఎవడో గుడి చాకరీ చేసి వచ్చిండు. అయినా కూడా మళ్ళీ వాడు పేరు తెచ్చుకొని తెస్తా అని చెప్పి వాడు తెచ్చుకొని మళ్ళీ దాంతో ఇంకోటి దాదాపు వానికి చెప్పకొచ్చిండు. ఎప్పుడు తెస్తాడో తెలియదు, ఇవాళ గవర్నమెంట్ సౌకర్యం తెస్తాడో ఎప్పుడు తెస్తాడో తెలియదు అన్నట్టు పబ్లిక్ ఉన్నది. మాకు కూడా ఆశ ఉన్నది, మాకు ఏదైనా గవర్నమెంట్ ఏమన్నా ఇంత లోన్లు ఏదన్నా మాకు ఇచ్చేస్తే వాళ్ళకు కూడా జర ఇంత ఇది ఉంటుంది అని. మాకు ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ మాకు ఏది కూడా ఇది చేయలేదు. దాంతో దాన్ని విడిచిపెట్టేసి మేము దీని మీద 12 ఏళ్ళ సంది దీని మీద మేము కష్టపడి ఎవరికి ఏం ఆశపడకుండా బతికాం. మరి మీరు ఏమైనా సంపాదించారా ఈ 11 ఏళ్ళ సమయంలో? జీతమే చేసారా లేకపోతే సొంతంగా పెట్టుకొని చేసారా? ఒక బిడ్డ పెళ్లి చేసినాం, ఒక దావత్ చేసినాం మా ఆవిడతో ఓన్గా. తర్వాత కొంతమంది ఆడ బాగా తెచ్చినాం అంటే ఒక 50,000 బాగా ఉంటుంది. ఇప్పుడు వయసు పిల్లలు కూడా తల్లిదండ్రులు పెడితేనే తింటామని చెప్పి ఇళ్ళలో కూర్చుంటారు ఫోన్లు పట్టుకొని. మంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కష్టం చేయకుండా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. మేము చచ్చిపోతాం మీరు పైసలు ఇవ్వకపోతే, బండి ఇప్పకపోతే మేము చచ్చిపోతాం, ఫోన్ ఇప్పకపోతే మేము ఇంకేమైనా చేసుకుంటాం అట్లని తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. పని చేస్తలేరు, తిని కూర్చుంటున్నారు. అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసంటులకు పని చేయకపోతే ఇప్పుడు నాడు తల్లిదండ్రులు ఉన్నారు, మేము చచ్చిపోతాము పీకుతాము బరుకుతాము అంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు పైసలు ఇచ్చినంత వరకు చెప్పి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, ఇది చేస్తారు. తల్లిదండ్రులు మెత్తగా అయిపోయారు అనుకో వాళ్ళకు పెళ్లి చేస్తారు, బేకాని అయితే తర్వాత కష్టం అప్పుడు చేయాలంటే వాళ్ళు చేయలేదు కదా. అప్పుడు తర్వాత ఏమైపోతే జీవితం వాళ్ళకి నాశనం అయిపోతుంది. ఇప్పటి నుంచే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆ ఫోన్లు పెట్టి ఫోన్లు పట్టుకొని కూడా నీ దందాన్ని ఏదో ఇంత నువ్వు నీ పూర్తికి నీకు సంసారం పోషించడంత ఓపిక పూర్తికి నీకు శాతగానే వస్తూ ఉంటే ఏదన్నా ఇంత పూర్తి కన్నా కానీ చేసి నేను నడుపుతా 10 రూపాయలు నేను తెస్తా, 10 రూపాయలు అయినా కానీ నేను సంపాదిస్తా అంటే దమ్ముతో ధైర్యంతో వాళ్ళు మంచిగా చూస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఫోన్లో కూర్చుని నాయన ఎక్కువ అమ్మ ఎక్కువ నడుచుకుంటూ కూర్చుంటే అది కాదు. ఎందుకు చచ్చిపోకడా డబ్బులు వేయలేరు, అది వేయలేరు, అది వేస్ట్ బతుకది. మనం ఎంత అన్నా కానీ శాతమైన కాడికి ఏదో వాచ్మెన్దో గీచ్మెన్దో ఏదన్నా చేసుకొని ఒక రోడ్డు మీద 4 రూపాయలు బండి పెట్టుకొని దొబ్బుకొని ఏదో కూలి పని లేబర్ పని ఏదైనా చేసుకున్నా కానీ గవర్నమెంట్తో కూడా కొద్దిగా తెలిస్తే చేసుకొని కూడా పని చేసుకోవాలి. ఎంత ఉన్నోడు కూడా తన కాలమే తను నిలబడి చేసుకుంటా అని. ఇప్పుడు మీకు సరే ఇది బాగుంది, ఈ బర్రె నెలకు ఎంత ఇస్తుందన్న డబ్బులు? నెలకి దీన్ని 12-14 వేలు దాకా వస్తాయి. 12,000-14,000 దాకా వస్తాయి. మరి మీ ఇంట్లో ఇంకా పిల్లలు ఏమైనా చేస్తారా ఏంది? పిల్లలు చేస్తారు, ఒక పిల్లాడు చేస్తాడు. ఇక నెలకు వానికి ఒక 15,000 వస్తాయి. ఎట్లా ఏం చేస్తాడు ఆయన? అది మన వ్యవసాయం పని చేస్తాడు. వ్యవసాయం పని అంటే జీతమా లేకపోతే ఆయన సొంత ఎవరిదైనా పని పోతాడా? పని పోతాడు. ఎక్కడ పోతాడు పనికి? ఇక్కడ మన కోయూరు మండలి ఇక్కడ పోతాడు. కోయూరులో. మీ పేరు? నా పేరు మూలప్ప. అంటే మీకు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు. మీరు పెద్దోళ్ళా చిన్నోళ్ళా? పెద్దోళ్ళని. మీరు పెద్దోళ్ళు. మీకు ఎంతమంది మరి తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ఆయన ఇదే మన కంపెనీలో పోతాడు, ఒక ఆయన మన ఈ కంప్యూటర్ వర్క్లు అవి ఇట్లా ఇట్లా చదువుకుని ఇట్లా హోటల్లో దాంట్లో ఎన్నో వాళ్ళ కాలం మీద వాళ్ళకి బతుకుతున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా? వాళ్ళు చిన్నోనికి కాలేదు, నడిపేనికి అయింది. అది ఒక ఆయనకు అయింది, ఒక ఆయనకు కాలేదు. ఒక్కడే ఉన్నది. మీరు ఇప్పుడు మరి వాళ్ళకి ఏమైనా చెప్పేదా ప్రయత్నం చేసారా? అక్కడ ఎందుకు ఇంటికన్నా ఉండండి అది
లేదు చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది చెప్పినాము. ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది అక్కడ. ఇక్కడనే వచ్చేది అంటే ఇప్పుడు ఇల్లు కావాలి కదా మళ్ళా. ఇప్పుడు ఒకటే ఇల్లు ఉంటే ఇప్పుడు ఇంకో ఇల్లుకు వేసినాం, ఇప్పుడు ఇదే బర్రె మీదకి వెళ్ళి వేసినాం. దాని తర్వాత ఇప్పుడు దీనికి ఒక 5 కత్తులు అయితే ఇప్పుడు ఇల్లు చెట్టుకు రాకుండా బర్రె మీదనే రెగ్యులకు కడిగి వచ్చేసినాం. రేకులు ఇప్పుడు తీసుకుందాం అని అంటే ఇప్పుడు చెత్తేద్దాం అనుకుంటున్నాం. తర్వాత పిల్లలు పెద్ద అయినాక చేసుకుంటాను. ఇప్పుడు చదన కాడికి నేను చెట్టు మీద పడ్డా కానీ నేను అదే కష్టం తప్పకుండా నేను చేసుకుంటున్నాను. చెట్టు మీద పడ్డా కూడా ఇదే చేసుకుంటున్నాను. పడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యా కానీ ఇదే చేసుకుంటున్నాను. ఇదే దీని తప్ప మళ్ళీ వేరేది ఏం లేదు. ప్రతిరోజు విడిచిన ఎడవకున్నా కానీ నేను వాన పడని ఎండ కొట్టని నాది నేను చేసుకోవాలి. ఇంట్లో ఏమన్నా వాళ్ళకి పిండుకోనాలి, వాళ్ళని ఏమన్నా నేను వింటాను, నా కొడుకు వింటారు, నా భార్య వింటుంది, ముగ్గురం వింటాం. మరి రోజు మీ ఇంటికి వచ్చి అంటే ఇది గ్రామం కాబట్టి అందరి ఇంటికి వచ్చి పాలు తీసుకొని పోతారా లేదంటే మీరే తీసుకొని వెళ్ళడం? అందరు వస్తారు, ఇంటికి వస్తారు. ఇక ఉత్తగా వాడు డైలీ పరం పోయాలంటే వాడు వస్తాడు. ఆ డైలీ పరం పోయాలంటే వాడు 50 ఇస్తున్నా 60 ఇస్తున్నా నేను అమాస పుణ్యంకు నాకు ఉత్తర ఉత్తగా పోయాలి అని చెప్పేసి అవి కొట్టేస్తాడు, నాకు పోయలేరా. అంటే ఇప్పుడు ఏందన్నా పాలల్లో మొత్తం కల్తీ నీళ్లు కలుస్తున్నాయి, బయట చూస్తే ప్యాకెట్లలో మొత్తం కల్తీ కలుస్తున్నాయి. చిన్న పిల్లలు తల్లి దాయ పాలు అట్లనే ఉన్నాయి, పిల్లలు దాయ పాలు అట్లనే అవుతున్నాయి. ఎందుకు ఇప్పుడు దీనిపైన మీరు ఏం చెప్తారు? అసలు మొత్తం కూడా ప్యాకెట్ పాలల్లో కల్తీ అవుతున్నది కదా, కడుపుతో ఉన్న తల్లిలు ఏమైనా తాగినా అదే ఇబ్బంది అవుతున్నది. తర్వాత చిన్నపిల్లలు కూడా అవే తాగుతున్నారు పాలు ప్యాకెట్లలో. మరి ఏంది దీనివల్ల? ప్యాకెట్ పాలతోటి కెమికల్ కలుస్తున్నా అలా, దాంతో కాకపోతే రాను రాను లోపల ఇట్లా వైరస్ వచ్చినట్ల ఇది అంటారు, ఈ కరోనా ఇది వైరస్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని. దాని ఇది పాల ప్యాకెట్లు తాగడం వల్లనే దానికి ఎఫెక్ట్ అవుతుంది, రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు మరి మీరేం చెప్తారు? మేమేం చెప్తున్నామంటే పాకెట్ పాలు బంద్ చేసి ఆవుయో బరియో ఏవి ఉన్నా తీసుకొని తాగితే అది 10 రూపాయలు అయినా పర్వాలేదు, కానీ ఇది 100 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కొని వచ్చిన వేస్ట్. మళ్ళీ నీకు తర్వాత లక్షల రూపాయలు పడుతున్నాయి మీద దవాఖానలకు. ఎన్నో దవాఖానలకు వస్తున్నావు, నువ్వే పాలు తెచ్చి తాగితే ఏమవుతుంది నాకు? మా పాల ప్యాకెటే కదా, ఎంత అంటే వాడు ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులు అవుతుందో, వాడు తెచ్చి ఎన్ని కెమికల్ పూడిచ్చి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. మనం తాతయ్య ఉంటాయి కదా ఎంబడే కొంచెం కష్టం మనకు పోవాలి. ఆ రోగం మనకు రాకుండా మనకు మళ్ళీ ఇంకొకరు ఎక్క బతుకుతాము, పిల్లలు ఎక్క బతుకుతారు. అంటే బర్రె పాలు ఆవు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు మనుషులు? ఆరోగ్యంగా ఉంటారు, ఏం రోగాలు రావు, ఏ రోగం రాదు. ఎందుకు? అది ప్రతి ఒక్క ఆకు తింటది, ప్రతి ఒక్క మేత తినని మేత లేదు, అది తినని ఆకు లేదు. ఈ డాక్టర్ ఏమున్నది, వాడు ఇంజక్షన్ ఇస్తాడు, బొంగానే ఇంజక్షన్ ఇస్తాడు, పాల ప్యాకెట్లో కూడా కెమికల్ కలుపుతాడు. వాడు 8 రోజులు కదా, అది 6 ఉంటుంది 6 నెలలు ఉంటుంది. మళ్ళీ డాక్టర్ దగ్గర మళ్ళీ వాళ్ళ దగ్గరికి బానిస అయిపోవాలి. వాడు ఎన్ని పోయమంటేనే పోయాలి, మళ్ళీ రమ్మంటారు. వాడు అందరినీ బర్రె పాలు తాగితే ఆవు పాలు తాగితే మంచిగా అని చెప్తారా? అందరివి ఎవరివి ప్రపంచం మీద బర్రె పాలు ఆవు పాలు ఇవి తాగిన వాళ్ళకి ఏ రోగం ఉండదు. ఇప్పుడు నేను పడి 3 సంవత్సరాలు అవుతున్నది. 30 మంది 30 మార్లు దవాఖానలకు పోతారు. ఈ ఊరికి పోయి నీళ్ళు పాలు తాగుతుంది, ఆ ప్యాకెట్ తాగుతుంది, ఆ ఊరికి పోయి ఇంకో ప్యాకెట్ తాగుతుంది. ఆ పాల ప్యాకెట్లలో కూడా చాయ్ పత్తిలలో కూడా కొద్దిగా కలిసి ఇట్లా ఇది చేసుకొని కానీ నాకు తెలిసిన మాత్రం ఇవి ప్యాకెట్ పాలు తాగొద్దు, వైరస్. ఇప్పుడు మీరు ఈ బర్రెని ఏ సమయంలో కొట్టుకొస్తారు? ప్రతిరోజు అంటే ఏ సమయంలో తీసుకొని వచ్చి 5 గంటలకల్లా 5-6 గంటలకల్లా పెండ లిటర్ అయిపోతుంది. 6:30 బర్రె చేస్తాం, 10:30 11 11:30 దాకా మేపుకొస్తాం. మళ్ళీ 2:30 మళ్ళీ అయిందంటే మళ్ళీ ఇడుస్తాం. నైట్ మళ్ళీ ఒక 2 మప్పులు మేత అట్లా ఉంటుంది. మళ్ళీ పంట అప్పుడు నుంచి చేసినాం, పాలు విన్నాక కొంచెం వేస్తాం. అంటే ఇప్పుడు మేత మీరే తీసుకొని పోతారా మేపుకొని, లేదంటే మీ భార్య మా ఇంటికాడ తెస్తారు? ఎవరు తెస్తారు? ఇంటికాడ మా కొడుకు అన్న తెస్తాడు, మా భార్య అన్న తెస్తుంది, లేకపోతే మేమన్నా తెస్తాం ఇట్లా. అంటే ఇప్పుడు మరి రోజు ఇదే ప్రాసెస్ మీకు? రోజు ఇదే. అంటే రోజు మరి పండుగ లేదు పబ్బం లేదు ఏం లేకపోతే ఏమనిపించదా? బోర్ అనిపించదు? ఏమనిపించదు. దానికి తీసుకుపోయినాకనే మన నిలబడాలి, దాని మీద తినాలి, మనం 10 రూపాయలు రావాలంటే దాని మీదకే కదా మనకు వచ్చేది. మనకైతే పండుగ ఉన్నా పబ్బం ఉన్నా పండుగ తీసుకోవాలన్నా కానీ దాంతోనే. దాంతో ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు బయట పోయి ఇప్పుడు కూలికి నువ్వు ఏ దానికి అది మనం కూలికి పోకుండా మనకు బతికిస్తున్నావు కదా, మరి దాని ఇంటికాడ వండబెట్టి నువ్వు పండుగ పబ్బం చూసుకుంటా అంటే దాన్ని తీసుకొని వచ్చి నువ్వు మేపుకొని వచ్చినాక నువ్వు సాయంత్రం పూట మంచిగా నువ్వు పండుగ పబ్బం ఏమైనా చేసుకో. అవి మనకి కష్టంతో వస్తాయి, మనకు ఒక రూపాయి ఎవరికి అడగనది వస్తాయి. ఇప్పుడు బర్రెలు తెచ్చుకొని మేము డైరీ ఫామ్ పెట్టుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఒకరికి సలాం కొట్టాం, ఒకరికి సారణం అని చెప్పేసి అనుకుంటున్నాం. మస్తు మంది యువకులు బయట ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నువ్వేం చెప్తావు అన్న? అంటే ఎన్ని పైసలల్లో ఓవరాల్గా ఒక డైరీ ఫామ్ పడాలంటే ఎన్ని పైసలు అవుతాయి? ఒక షెడ్డును పెట్టాలంటే బర్రెలను కొని ఈ బిజినెస్ ఈ వ్యాపారం సాగించాలంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి? వాళ్ళందరికీ నువ్వు ఒకసారి ఏం చెప్తావు చెప్పు.
ఒక డైలీ ఫారం పెట్టాలనుకుంటే ఒక 5 బర్రెలు తేవాలనుకుంటే ఒక 5 లక్షలు కావాలి. దానికి మించి మళ్ళీ దానికి కింద మీద మళ్ళీ దీనికి కుట్టి మిషను అది ఇది దానికి దానికి మళ్ళీ ఒక 5 లక్షలు కావాలి. ఒక 10 లక్షలు పెట్టుకొని ఒక 2 జీతకాలను పెట్టుకొని దానికి మంచిగా మేపుకుంటా దానికి మంచిగా కడుక్కుంటా రోజుకు 2 సార్లు 3 సార్లు కడుక్కుంటా ఇట్లా ఇది దుడ్డులకు పాలు కొద్దిగా ఇడుచుకుంటా చిక్కటి పాలు ఇట్లా మంచిగా ఇట్లా నీళ్ళు కలుపుతున్నాము అంటే ఆ రేట్ అలాగ ఉంటుంది. నీళ్ళు కలవని పాలు అలాగ ఉంటాయి కానీ దానికే ఉంటుంది. కాకపోతే ఆ పాకెట్ల పాలది ఇది వేస్ట్. ఇంట్లో కూడా నీళ్ళు కలుపుతారంట బర్రె పాలలో కూడా. బర్రె పాలలో కూడా నీళ్ళు కలుపుతారు. మరి ప్రజలకు మంచిగా చేయాలి కదా. మంచిగా చేయాలి కదా. అది నీళ్ళే పోతుంది. తెలిసి వాళ్ళకి తెలిసి పోసుకో వాళ్ళు తీసుకుంటే నీళ్ళు కలిసిన పాలు ఉన్నాయమ్మ అంటే వాళ్ళు డైరెక్ట్ కూడా పొయ్యి మీద పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు వేరుగా. అంటే ఇంట్లో ఓన్లీ లాభమే ఉంటుందా లాస్ కూడా అంటే నష్టం కూడా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు చాలా మంది ఏదో మేము సెట్ కావాలి మాకు 10 రూపాయలు వస్తాయని ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా నష్టం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు బర్రెలు చనిపోవడం కావచ్చు, బర్రెలకు పాము గారు టైంకు చూసుకోక టైంకు మనము బర్రె ఇప్పుడు కట్టేసి వచ్చినా కదా, ఇప్పుడు నేను మేపి వచ్చినా ఇప్పుడు చూసి వచ్చినా అది పాలు తక్కువ ఇచ్చే దుడ్డకు విడవకపోతే దుడ్డకు విడవకుండా విండుకొని మొత్తం విండుకొని అమ్మేస్తాయి. నాకు 14 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అనుకుంటే దుడ్డు చచ్చిపోతుంది. అప్పుడు బర్రె దాన్ని చాలు చేస్తుంది. అది దుడ్డు లేనిది అది బతకాలి కదా. అది కూడా 4 రోజులు ఒలరుడు మ్యాథ్ తగ్గ చేస్తుంది. అది ఒక అయిపోతుంది. పోయి అందులో పోయి వాళ్ళు నేను లాస్ అయిపోయినా కదా ఇది తెచ్చి అని చెప్పేసి అనుకుంటారు. అంటే చక్కగా మంచిగా మేపుకొని మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా ఇందులో లాభం ఉంటుంది. దీంట్లో ఉన్నంత లాభం ఏ దాంట్లో ఉండదు. ఈ మేకలు ఈ బర్రెలలో ఉన్నంత లాభం ఇంట్లో ఉండదు. ఒకరికి చేదాపోండి అవసరం ఉండదు. కాకపోతే అంత చక్కగా ఉండి అందరు మంచిగా చేసుకుంటే మంచిగా నాదొక మందు బుద్ధిగా చెప్తున్నా. అంటే 10 రూపాయలు ఉన్నాయి మీకు, కానీ మీకు మరి 10 రూపాయలు వస్తున్నాయి చేయిలు ఆడుతున్నాయి డబ్బులు అని అంటున్నారు. బాగానే ఉంది. మరి మర్యాద ఎట్లున్నది? అంటే ఇప్పుడు చాలా మంది ఆ బర్రెలు కాస్తాడు గొర్రెలు కాస్తాడు ఆయన ఏంది ఆ పిల్లగాడు ఆడిపోతాడు అన్నట్లు అంటారు సమాజం. మరి మీకు అట్లా ఎవరైనా అన్నారా? మాకు అట్లా ఎవరు లేదు. ఇప్పుడు వాడు ఇప్పుడు అన్ని రోజులు అక్కడ చేసి వచ్చిండన్నా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వాని కాళ్ళ మీద వాళ్ళు వాడి మళ్ళీ వాడే 10 మంది వానిటికే పోతున్నాం మేము పాలకు అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు ఇది చేస్తున్నారు. మీ గ్రామంలో అందరు మీతో మంచిగుంటారా? అందరు మంచిగా ఉంటారు. ఇంకో బర్రె అయినా కూడా తెచ్చుకో అని చెప్పేసి అంటున్నారు. మీకు సపోర్ట్ చేస్తారు అందరు కూడా ఊరు మంది మొత్తం పూర కూడా ఏడ కూర్చున్నా కూడా ఇంకో బర్రె కాదు ఇంకో 2 బర్రెలు తెచ్చుకో లేదు మేకలను తెచ్చుకో ఇంకొని ఎట్లా ఇద్దరు ఉన్నారు కదా తెచ్చుకోండి చేసుకొని మంచిగా బతుకునండి. వాళ్ళే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు మేమే ఇస్తాం కావాల్సి. మరి ప్రభుత్వాలకు అధికారులకు మీరేం చెప్తారు? అంటే మీకు సపోర్ట్గా మీకు ఏమైనా సహాయం అంటే డబ్బులు సాయం చేస్తే బాగుంటుందా, లేదంటే బర్రెలు కాసుకొని నిజంగా కష్టపడుతున్నటువంటి మీ అసలు వాళ్ళేమో పైకి రావట్లేదు, అక్రమంగా అన్ని దొక్కిన వాళ్ళు పైకి అవుతున్నారు. సో మిమ్మల్ని గుర్తించి మీకు ఏమైనా షెడ్యూల్ వేస్తే బాగుంటుందా, పైసలు ఇస్తే బాగుంటుందా, లేదంటే ఏవైనా లోన్లు కానీ ఇట్లా ఏమైనా పెడితే బాగుంటుందా? ఏమనుకుంటారు మీరు? ప్రభుత్వాలకు చెప్పండి. లోన్లు తీసుకొని మేము బర్రెలు లేకపోతే మేము మేకలు లేకపోతే అని చెప్పేసి ఏదో మేము తీసుకొని తొక్కేసినాము అంటే అది తొక్కినట్టే అయిపోతుంది. దాని మీద లోన్లు తీసుకొని పెట్టాము. గవర్నమెంట్ కూడా జర చూసి వీళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నారు ఇంత కష్టపడుకుంటున్నారు మరి వాళ్ళకు కూడా మనం కూడా ఒకసారి కన్ను చేసి చూసి మనం విధంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరికి ఏం చేస్తున్నాం, మనం ఎట్లాంటి ఇది చేస్తున్నాం, మనం ఎవరికి వాళ్ళ నుంచి ఎక్కడ మనం ప్రభుత్వాలు నిజమైన కష్టపడేటోళ్ళకి గుర్తించట్లేదా? వాళ్ళని నిజం కష్టపడేటోళ్ళకు గుర్తించలేదు. ఎందుకు? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకేం తక్కువ ఉన్నది అన్నట్టు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడరు. ఉన్నోనికి గుద్దలనే పెడతారు. వాడు ఎమ్మెల్యే ఉండని బ్రిటిష్ ఉండని ఎవరికి ఉండని వాడుకుండా గుర్రమని బండి చేస్తారు. ఎలాగో మంచిగా ఉన్నదాకు దాని మీద సుక్క జ్వరం అనబడదంటే వాడ బర్రెని మెప్పుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అంత రుణమే పోతారు కానీ మళ్ళీ వచ్చేది వాడు తెల్లంగా వేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి వాడు పాలకు అది వాడేసుకో. కానీ కాకపోతే ఏంటంటారు ఆటు కొండపోయి వాడు 100 రూపాయలు ఇచ్చే 200 ఇచ్చే 10,000 ఇచ్చే ఇచ్చే అని చెప్పేసి అవి ఎవరినో ఆటనే ఉంటాయి. మళ్ళీ అది అక్కడనే పోతే ఉంటాయి. కాకపోతే అది మనం చేసుకునగలిగితే ఉంటే అట్లా చేసుకుంటే బాగుంటుంది. నా తెలుగుతో నేను ఇప్పటికీ ఇప్పుడు 13వ సంవత్సరం రన్నింగ్ నడుస్తున్నాను. ఇప్పుడు దీనివల్ల ఇంకొక 4 తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఇంకొక 5 ఖర్చులు అయితే రెగ్యులర్ అవుతుంది. ఇంకొక 1 లాక్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంది? ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇప్పుడైతే ఇక్కడ మనకు తెలిసి మొత్తం రైతు బంధువులు ఇవన్నీ ఏది కూడా మా ఊరికి ఇక్కడ ఈ తర్వాత ఈ పక్కల ఊర్లలో అంతా బాగున్నది. కానీ ఈ ఊర్లలో మాత్రం ఎవరికి చెప్పేటోళ్ళు వీడు బట్టలు తీరు వీడు ఏమో బర్రెని మెచ్చుకున్నాడు, వీడు మెచ్చుకున్నాడు, ఇట్లా ఏం మేకలు మెచ్చుకున్నాడు మంచిగా నయం అబ్బాయి బాగా బతుకుతున్నారు అనటోళ్ళే కానీ ఒకరికి సాయం చేద్దాం మరి చేసుకోండి అని చెప్పటోళ్ళే కానీ అంత చేసుకోండి అని చెప్పడం ఎవరు లేదు. గవర్నమెంట్ ఎవరు లేదు. గవర్నమెంట్ దగ్గర దాకా పోదామంటే ఆడికేం పోతావు నువ్వు
వస్తాయి అవి ఇట్లా లోన్లు లేకపోవచ్చు, ఇంకో బర్రె మీద చిట్టు బర్రెను ఇంకో బర్రెని తెచ్చుకోవచ్చు. బర్రెలను తెచ్చుకుంటే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. దానికి మంచిగా ఇంత ఎక్సర్సైజ్ చేసుకొని దుడ్డేకు బర్రెకు ఎక్సర్సైజ్ చేసి ఏదానికి కూడా మనం మనం మనిషికి మనం మానవ జన్మ మనకే ఇప్పుడు ఎక్సర్సైజ్ లేకపోతే మరి మీ తిండి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు రోజు టైంకి తింటారు అసలు? బర్రెని పొద్దుగాల కొట్టుకొని వచ్చి అయిపోతామంటారు, మరి ఎట్లా తిండి? తింటాం. తిండి ఏ టైంకి తింటారు ఎట్లా? తిండి పొద్దున చాయ్ తాగుతాం, వెళ్తాం. మళ్ళీ 10 గంటలకు అట్లా 8:30 9 గంటలకు 10 గంటలకు అట్లా టిఫిన్ వస్తుంది. ఇప్పుడు మీ లేక బర్రెలు మెప్తారు కదా, చాలా మంది బర్రెలు మెప్తున్నారు. అవును. అయితే వాళ్ళకు కూడా ఇట్లా పురుగు పూసి ముట్టుడు, దాంట్లో గుంతలు దాడుతుంటే పడి కింద వాడు, బర్రెలు పాలు వింటుంటే బర్రెలు దండుడు, బర్రెలు దొక్కుడు, బర్రెలు ఏదో ఒకటి జరుగుతుంది కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? వాళ్ళందరికీ వాళ్ళు చేసుకున్నది అది. వాళ్ళు చేసుకున్న గుంతలు వాళ్ళే పడతారు అది. ఎందుకంటే దానికి కొట్టుడు ఇది చేసుడు